వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. నమస్తే అన్న. ఏం శివ ఇట్లా వచ్చినావు? అరే ఈసారి మళ్ళీ మళ్ళీ టైం అడిగినా ఉంటే అస్సలు మంచిగా ఉంటే చెప్తున్నా. ఇప్పటికే మస్తు టైం ఇచ్చిన. ఈసారి అడగడానికి రాలేదన్న, ఇవ్వడానికి వచ్చాను. ఏ విఠల్, ఈయన ఖాతా క్లియర్ అయిందని చెప్పి ఇందరు సంతకం తీసుకో. థ్యాంక్స్ అన్న. ఇటేనా అన్నా, మన లోడ్లాని పోలీసులు మళ్ళీ పట్టుకురంట యూసఫ్ చెక్ పోస్ట్లా. ఇది పక్కా సత్తుపైలో పనే. చెత్త నా కొడుకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆడు చస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఐడియా. అన్ని లేపేయాలి. ముంబై బిహార్ నుంచి రౌడీలు తెచ్చైనా సరే వానికి స్కెచ్ చేయాల్సిందే. చాలా ట్రై చేసామన్నా, అందరు భయపడుతున్నారు. నేనేసేస్తా అన్న. సత్తు పైలవాన్ని నేను లేపేస్తా. అరే శివ, నువ్వు మజాకులాడకు. పైసలు కట్టావు కదా, నడివడికొచ్చి లేపేస్తాడంట. లేపేస్తాడు. నేను మొత్తం విన్నా అన్న. వాడు పోతే నీకే టెన్షన్లు ఉండవు. నువ్వు కార్పొరేటర్ అవ్వచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నీ లోడ్లు ఆపేవాడు, బిజినెస్కి అడ్డుపడేవాడు ఎవ్వడో ఉండడు. చెప్పన్నా, ఏసేయమంటావా? నువ్వు నడువు ఇక్కడి నుంచి. మొత్తం దిమాగారం చేస్తున్నావు. నేను చాలా క్లియర్గా ఉన్నాను. నువ్వును ఆయన వేసేస్తా. పిల్లలాడే ఆట అనుకున్నవారా సత్తు పైలవని తాకడం అంటే? చుట్టూ రాక్షసులు లాంటి రౌడీలు, ఎమ్మెల్యే రాజన్న సపోర్ట్, పోలీసుల అంట, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు దొరికినావంటే చీమని నలిపినట్టు నలిపేస్తారు బిడ్డ. అసలు ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని నువ్వు ఇంత పెద్ద మర్డర్ చేస్తావంటే ఎట్లరా నిన్ను నమ్మేది? అర్థమైంది. నీకు వాడిని చంపాలనుంది, కానీ నేను చంపగలనా అని డౌట్. మొన్నే ముంబై అండర్ వరల్డ్ నుంచి ఒకటి వేసేయమని సుపారీ వచ్చింది. ఆ 2 లక్షలు పట్టుకొచ్చి నీకు ఇచ్చా. ఎవరి కోసమరా సుపారి? రాయపాటి జగదీష్. జగదీశా? మీ ఇంటి పక్కన ఉంటాడు. వాళ్ళ బిడ్డ మీ సేవలో కంప్యూటర్ జాబ్ చేస్తుంది. ఆ పోరి లవరన్నా? నీ లవర్ వాళ్ళ నాన్ననే నువ్వే చంపుకుంటావా? అండర్ వరల్డ్ నుంచి సుపారీ వస్తే లవ్వర్ వాళ్ళ నాన్న ఏంటన్నా, లవ్వర్ కూడా చంపేస్తా. నేను కరుడు గట్టిన హంతకుడిని. ఇప్పటికెన్నో మర్డర్లు చేసిన చట్టం దాన్నేవి పీకలేకపోయింది. లత్కోర్ జగదీష్ గారిని చంపనికే నీకు సుపారీ ఎవరు ఇచ్చిండ్రా? దానికంత సీన్ లేదుగా. ఇక్కడ వాడి పేరు జగదీష్, కానీ కేరళలో వాడికి వేరే పేరుంది. ఒక్కసారి వాడి చుట్టం షాపింగ్కి వెళ్తే ఎవడో రౌడీ వచ్చి బ్రాసైజ్ అడిగాడంట. వాడిని వాడి గ్యాంగ్ని తరిమి తరిమి కొట్టి కుడి ముందున్న గుమ్మానికి గుచ్చేసాడు. అన్నా, నేను ఈ సినిమా చూశానే. ఈడెవడన్నా ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే సినిమాలు అంటాడు? అరే నువ్వు ఆగరా, నువ్వు చెప్తామే. ఆ అవమాన భారం తట్టుకోలేక ఆ కేరళ వాడన్నా అండర్ వరల్డ్ ద్వారా నాకు సుపారీ ఇచ్చాడు. అలా జగదీష్ని చంపాల్సి వస్తుంది. జగదీష్ని ఏ రోజు చంపుతున్నావు? ఎల్లుండదు 7:52:35. అదేంది పెళ్లి ముహూర్తం పెట్టినట్టు పెట్టావు? ముందుగానే వెనక్గానే కుదరదా? లేదు, దీన్ని ఎవరికైనా స్పాట్ పెడితే చాలా పర్టికులర్గా పెడతాను. అర్థమైందా రాజా?